హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం మిత్రమా. అదేవిధంగా మీకు రాబోయే టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోట్స్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతుంది. గత డిఎస్సి అండ్ టెట్కి సంబంధించినటువంటి అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లను, మెటీరియల్స్ని మేము ఆల్రెడీ ఫ్రీగా అందించడం జరిగింది. రేపు జరగబోయే టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్, మెటీరియల్స్ మీకు అన్నీ ఫ్రీగా అందించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. రెండో విషయం ఏంటంటే, ఈరోజు డిఎస్సి 2024 1:1 లిస్ట్ అనేది ఈరోజు డిఓల వెబ్సైట్లోకి అందుబాటులోకి వస్తుంది. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెబ్సైట్లోకి అందుబాటులోకి వస్తుంది. ఏ జిల్లాకు సంబంధించి ఆయా జిల్లా యొక్క డిఓ వెబ్సైట్లో ఈ 1:1 లిస్ట్ అనేది మనకు తొందరలోనే ఒక 10 గంటల వరకు మనకు అందుబాటులోకి అయితే వస్తుంది. సో అన్ని రకాల 33 జిల్లాలకు సంబంధించినటువంటి డిఎస్సి 1:1 లిస్ట్ అనేది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయబడతాయి. అన్ని వచ్చిన వెంటనే మీకు అన్ని రకాల 33 జిల్లాలకు సంబంధించినటువంటి డిఎస్సి సెలెక్షన్ లిస్ట్ అనేది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడుతుంది. సో మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి జాయిన్ అవ్వండి. ఆ వాట్సాప్ గ్రూప్లో డిఎస్సి అప్డేట్స్తో పాటు మిగతా రకాల అప్డేట్స్తో పాటు మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ ఫ్రీగా అందించే ప్రయత్నం అయితే చేస్తాము. దాన్ని మీరు గమనించండి. రైట్, ఇక ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి విషయాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి మిత్రమా. తప్పకుండా కొత్తగా చూస్తున్న మిత్రులు మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ఒక్క మిత్రుని కన్నా ఒక్క గ్రూప్లో అన్న మీరు షేర్ చేసి మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క కృషిని మీరు అందించే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఉపాధ్యాయ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తి. ఆల్రెడీ సెలెక్షన్ అనేది నిన్న ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ యొక్క లిస్ట్ని ఆల్రెడీ డిఓలకు పంపించడం కూడా జరిగింది. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెబ్సైట్కి ఆల్రెడీ వారికి పంపడం జరిగింది. వారు ఈరోజు మనకు డిఓ అఫీషియల్ వెబ్సైట్లో మనకు డిఎస్సి 1:1 సెలెక్షన్ లిస్ట్ అనేది అందుబాటులోకి వస్తుంది. గమనించండి. ఉపాధ్యాయ పోస్టులు ఎంపికైన అభ్యర్థులు ఖరారు ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. సోమవారం రాత్రి వరకు జిల్లాల వారీగా టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలను రూపొందించి ఆయా జిల్లాల డిఓలకు విద్యాశాఖ పంపింది. టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 9న ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్థులకు మంగళవారం ప్రత్యేక ఐడి కార్డులను ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం అభ్యర్థి ఫోటోతో డిఈఓ కార్యాలయానికి వెళ్తే అక్కడే ఐడి కార్డును జారీ చేయనున్నారు. ఈ ఐడి కార్డు ప్రత్యేక ఐడి కార్డులను ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఐడి కార్డు ఉంటేనే ఎల్బీ స్టేడియంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులను ఎల్బీ స్టేడియంకు తీసుకువచ్చేందుకు అన్ని జిల్లాల నుంచి ప్రత్యేకంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. స్టేడియంలో జిల్లాల వారీగా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. సంబంధిత జిల్లా కౌంటర్లోనే ఆయా జిల్లాలకు చెందిన అభ్యర్థులు తమ నియామక పత్రాలను తీసుకోవాల్సి అయితే ఉంటుంది. గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఇక్కడ మీకు ప్రతి జిల్లా నుండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ, ఏ జిల్లాలో ఎన్ని బస్సెస్ అనేది దాదాపుగా మంచిర్యాల కావచ్చు ఒక 7 బస్సెస్ ఉన్నాయి. ఆసిఫాబాద్కి సంబంధించి కొమరం 8 బస్సులు అయితే పెట్టడం అయితే జరిగింది. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాల వారికి ప్రత్యేక కౌంటర్లు ఉంటాయి. సంబంధిత జిల్లా కౌంటర్లోనే ఆ జిల్లాలకు చెందిన అభ్యర్థులు తమ నియామక పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు, టీచర్ పోస్టులకు సంబంధించి సాంకేతిక సమస్య తలెత్తినట్టు తెలుస్తుంది. దీంతో సుమారు 400 పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు ప్రక్రియ తర్వాత చేయనున్న కోర్టు కేసెస్ వల్ల ఈ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఆగిపోవడం అయితే జరిగింది. నెక్స్ట్గా చూసుకున్నట్లయితే ఇక్కడ కొత్త టీచర్లు 10,000, అడ్డంకిగా వివాదాలు, కోర్టు కేసులు, పలు కారణాలతో నిలిచిన కొన్ని పోస్టుల భర్తీ. రైట్, ఇక్కడ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం 10,000 మంది టీచర్లకు మాత్రమే కొలువులిస్తుంది. మిగతా పోస్టుల భర్తీకి వివాదాలు, కోర్టు కేసులు అడ్డంకిగా నిలిచాయి. పలు కారణాలతో 13 జిల్లాల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పోస్టుల భర్తీకి బ్రేకులు పడ్డాయి. 10,000 మంది కొత్త టీచర్లకు బుధవారం సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అయితే ఇవ్వనున్నారు. గమనించండి. రైట్, సోమవారం అర్ధరాత్రి 1:1 జాబితాను జిల్లాలకు పంపించారు. బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా అధికారులు అయితే జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ డిఎస్సికి పలు వివాదాలు వెంటాడుతున్నాయి. ప్రత్యేక టెట్పై కోర్టుకు డిఎస్సి నియామకాలను ముందు మరో వాదన బయటకు వచ్చింది. వాస్తవానికి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు 21 రకాల వైకల్యాలు ఉన్నవారికి బోధిస్తారు. సబ్జెక్టులు సైతం వేరుగా ఉంటాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు
ప్రత్యేక టెట్ నిర్వహించకుండా కానీ వీరికి రెగ్యులర్గా టెట్ను రాసుకునే అవకాశం ఇచ్చారు. అప్పట్లో అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తారు. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 13 జిల్లాల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల పోస్టుల భర్తీ అనేది నిలిచిపోయింది. మిగతా జిల్లాలతో పాటే పోస్టింగ్స్ ఇవ్వాలని కొందరు సైఫాబాద్ డైరెక్టర్ ఎదుట ధర్నా కూడా నిర్వహించి వారి యొక్క వినతి పత్రాన్ని కూడా అధికారులకు అయితే ఇవ్వడం జరిగింది. స్పెషల్ ఎడ్యుకేషన్ 1:3 లిస్ట్ 1:1 లిస్ట్ ఇవ్వండి అని నిన్న అయితే స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు అయితే ధర్నా చేయడం జరిగింది. సో ప్రత్యేక టెట్ ఉండాలని దాని మీద కేసు వేయడం జరిగింది. సో దానికోసం అనేది ఈ 13 జిల్లాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే అవి ఆపడం జరిగింది. మిగతా జిల్లాలకు సంబంధించి స్పెషల్ ఎడ్యుకేషన్ 1:3 లిస్ట్ రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన రిక్రూట్మెంట్ మాత్రము ఈరోజు వచ్చే 1:1 లిస్ట్లో ఉండకపోవచ్చును. మిగతా అన్ని రకాల సెలెక్షన్స్ అనేటివి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది, గమనించండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రేపే డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రం నేడు 1:1 జాబితా విడుదల డిఓల వెబ్సైట్లో అయితే రాబోతున్నాయి. రైట్, ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే డిఓ వెబ్సైట్లో ఈరోజు 1:1 లిస్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు సెలెక్షన్ అవుతారు. సెలెక్షన్ అయిన అభ్యర్థులు అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ డిఎస్సిలో జాబ్ మిస్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థికి మీ యొక్క సలహాలు సూచనలతో పాటు మీ యొక్క దగ్గర ఉన్న పీడిఎఫ్ నోట్స్ కావచ్చు, ఏ మెటీరియల్ ఉన్నా మీరు వాటితో షేర్ చేసుకోండి. మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ గ్రూప్లో మీకు గ్రూప్ అడ్మిన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు తప్పకుండా ప్రతి ఒక్కరికి సహాయపడాలి. మనం జాబ్ వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా కొందరికన్నా సహాయపడే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా. మన జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ ద్వారా కావచ్చు, మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా చేసే ప్రయత్నం చేయండి. మీకు ఏ ప్లాట్ఫామ్ నుండి ఉంటే ఆ ప్లాట్ఫామ్ కానీ తప్పకుండా సహాయం అయితే చేయండి. తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ సపోర్ట్గా ఉంటుంది. జాబ్లో ఈసారి జాబ్ మిస్ అయిన అభ్యర్థులందరికీ నెక్స్ట్ డిఎస్సిలో తప్పకుండా జాబ్ వస్తుంది. మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ ఉంచండి. జాఫర్ ఎడ్యుకేషన్ మీకు సపోర్ట్గా ఉంటుంది. మీకు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు సఫిషియంట్ మెటీరియల్ అనేది మీకు ఫ్రీగా అందించే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ ఒకటి నెక్స్ట్ రాబోయే డిఎస్సిలో దాదాపుగా 15,000 పోస్టులతోటి నోటిఫికేషన్ వేయాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల యొక్క ప్రధానమైన డిమాండ్. 15,000 పోస్టుల ఖాళీలతోటి నెక్స్ట్ నోటిఫికేషన్ ఉండాలనేది డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే వేకెన్సీస్ కూడా ఉన్నాయి. చాలామంది రిటైర్మెంట్ అయ్యారు, చాలామంది ప్రమోషన్ అయ్యారు. సో దీనివల్ల చాలా వేకెన్సీస్ ఏర్పడ్డాయి. కాబట్టి అన్ని పోస్టులను ఫిలప్ చేసినట్లయితే దాదాపుగా 15,000 ఖాళీలు అయితే ఈజీగా ఉంటాయి. సో 15,000 పోస్టులతోటి డిఎస్సిని నిర్వహించాలని డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. తప్పకుండా నెక్స్ట్ డిఎస్సిలో 15,000 పోస్టులతోటి నోటిఫికేషన్ రావాలని మనమైతే ఆశిద్దాం. మన ప్రయత్నం అయితే చేద్దాం. ఖచ్చితంగా 15,000 దానికంటే ఎక్కువ ఖాళీలతో నోటిఫికేషన్ వచ్చే విధంగా ప్రయత్నాలు అయితే చేద్దాం. వారైతే 6 నుంచి 8,000 అని చెప్తున్నారు. కాబట్టి మన డిమాండ్ అయితే 15,000 అయితే తప్పకుండా ఉండాల్సిందే. కాబట్టి 15,000 ఇవ్వాల్సిందే. ఎందుకంటే చాలామంది నిరుద్యోగతలు ఉన్నారని సీఎం గారే చెప్తున్నారు. కాబట్టి 15,000 పోస్టులతోటి నోటిఫికేషన్ విడుదల చేసినది చాలామంది డిఎడ్ బిఎడ్ అభ్యర్థులకు న్యాయం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ డిఎస్సిలో ప్రధానమైన డిమాండ్ 15,000 డిఎస్సిని నిర్వహించాలి. రైట్, ఇది డిఎడ్ అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రధానమైన డిమాండ్ వాళ్ళది. రైట్, ఇక నెక్స్ట్ దసరా సెలవులు అయ్యేలోపే కొత్త టీచర్లకు పోస్టింగ్లు ఇవ్వనున్నారు. రైట్, దసరా సెలవులు మనకు 14 అయిపోతుంది. 15 నుండి స్కూల్ రీఓపెన్ అవుతుంది. సో రీఓపెన్ రోజు వీరు జాయిన్ అయ్యే విధంగా వీరైతే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ కలెక్టరేట్ నుంచి హైదరాబాద్కు బస్సులు ఉంటాయి. 10,000 మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేయాల్సి ఉన్న డిఓల ఆధ్వర్యంలో 60 స్టాలు ఏర్పాటు చేశారు. కొందరు అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పత్రాలను అందజేసి ప్రసంగిస్తారు. ఎంపికైన అభ్యర్థులను హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియానికి వచ్చేందుకు ఈ నెల 9న ఆయా కలెక్టర్ల నుంచి బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఎంపికైన వారిలో పాలిచ్చే తల్లులు, గర్భిణీలు, దివ్యాంగులు ఉంటే వారి ఒకరిని వెంట తెచ్చుకోవడానికి వీలు కల్పించారు. సో మిగతా వారికి ఎస్కార్ట్గా ఎవరు వెళ్ళడానికి అవసరం లేదు. ఎవరు ఎంపికయ్యారో వారే వెళ్ళాలి. మిగతా వారికి ఎవరైనా గర్భిణీ స్త్రీలు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, పాలిచ్చే తల్లులు కావచ్చు, వీరికి మాత్రము ఒకరిని రానివ్వడానికి అవకాశం అయితే కల్పించారు. మిగతా వాళ్ళకి లోపలైతే ఎంట్రీ ఉండదు. గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్గా స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు ధృవపత్రాలను పరిశీలన జరపండి అని నిన్న విద్యాశాఖ కార్యాలయం వద్ద అభ్యర్థులైతే నిరసన అయితే తెలపడం అయితే జరిగింది. త్వరలోనే మనకు గ్రూప్ 4 ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అయితే రాబోతుంది మిత్రమా. ఫైనల్ సెలెక్షన్ ప్రభుత్వం తీపి కబురు అందిస్తుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీజీపీఎస్సీ చైర్మన్తో ఫోన్లో మాట్లాడిన మంత్రి త్వరలో గ్రూప్ 4 సెలెక్షన్ ప్రక్రియను ప్రభుత్వం చేపట్టనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గాంధీ భవన్లో ఇవాళ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో
గ్రూప్ 4 అభ్యర్థులు మంత్రిని కలిశారు. 2022 డిసెంబర్లో గ్రూప్ 4 నోటిఫికేషన్ వచ్చిందని, ఫైనల్ రిజల్ట్ ఇప్పటికీ ప్రకటించలేదని పలువురు అభ్యర్థులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. ఫైనల్ రిజల్ట్ను ప్రకటించాలన్నారు. త్వరలోనే గ్రూప్ 4 అభ్యర్థుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించి తీపి కబురు అందిస్తుందని మంత్రి హామీ ఇవ్వడం అయితే జరిగింది. గమనించండి. ఇంకా నెక్స్ట్ ఐటీఐలో 860 ఖాళీ పోస్టులు ఉన్నాయి. కొత్త కళాశాలలో మంజూరైతే మరో 3,000 వరకు ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఉపాధి కల్పన శాఖ. ఇక్కడ ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక మనకు రాష్ట్రంలో ఐటీఐకి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఎక్కడెక్కడైతే వాటిని ఫిల్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 65 ఐటీఐలో 1,100 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 65 ఐటీఐలు ఉంటే వీటిలో దాదాపు 2 దశాబ్దాలుగా బోధన సిబ్బంది భర్తీ చేయడం లేదు. సహాయ టెక్నికల్ అధికారులు ప్రిన్సిపాల్ల పదవీ విరమణ చేస్తున్నా ఆ స్థానాల్లో కొత్త నియామకాలు లేకపోవడంతో సిబ్బంది కొరత అనేది ఏర్పడుతుంది. దాని ద్వారా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్న ఆ ట్రేడ్లు బోధించే పోస్టులకు మంజూరు చేయలేదు. ఈ క్రమంలో ప్రవేశాల సంఖ్యపై ప్రభావం పడుతుంది. ఉపాధి కల్పన శాఖ గణాంకాల ప్రకారము ఐటీఐలో మంజూరైన పోస్టులు 2,033 కాగా 1,100కు పైగా ఖాళీలు ఉన్నాయి. గతేడాది ఒప్పంద ప్రతిపాదికన పనిచేస్తున్న 240 మంది సహాయక టెక్నికల్ అధికారుల క్రమబద్ధీకరణ మినహా కొత్త నియామకాలు రాలేదు. తాజా అంచనాల ప్రకారం తక్షణంగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్య 860 ఉన్నది. సో ఇందులో కీలకమైన ట్రేడ్లలో 200కు పైగా పోస్టులు ఖాళీగా ఉండడం గమనార్హం. నియోజకవర్గానికి ఒక ఐటీఐ అయితే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. వీటిని నియోజకవర్గ స్థాయి నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని కూడా నిర్ణయించింది. కాబట్టి ఈ ఐటీఐలో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దాన్ని కూడా త్వరలోనే నింపబోతున్నారు. రెవెన్యూ శాఖలో కొత్తగా 5,000 కొలువులు అయితే రాబోతున్నాయి. డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్మెంట్ తోటి దాన్ని భర్తీ చేయనున్నారు. పోస్టులకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, అదేవిధంగా విలేజ్ రెవెన్యూ సెక్రటరీ పేర్ల పరిశీలన అయితే చేస్తున్నారు. త్వరలోనే 5,000 కొలువులు అయితే మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో రాబోతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా మరో 5,000 సర్కారు కొలువులను సృష్టించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రెవెన్యూ శాఖలో ఉద్యోగాలను కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ పోస్టుకు జూనియర్ రెవెన్యూ ఆఫీసర్, విలేజ్ రెవెన్యూ సెక్రటరీ వంటి కొన్ని పేర్లను పరిశీలిస్తుంది. మొత్తం 10,054 రెవెన్యూ గ్రామాలు ఉండగా సగం గ్రామాలకు ఈ రెవెన్యూ అధికారులను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నియమించాలని భావిస్తుంది. అంటే 5,000 మందికి కొత్తగా ఉద్యోగాలు అయితే రానున్నాయి. గమనించండి. ఖాళీల భర్తీ ఎన్నడో దేవాదాయ శాఖలో దీర్ఘకాలంగా 111 పోస్టుల వేకెన్సీ అయితే ఉంది. సో అత్యధికంగా 54 గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వానికి నివేదిక పంపించారు. అదేవిధంగా ఎన్రోల్మెంట్స్ ఫైల్స్ కదలిక, ఆలయ పనుల్లో జాప్యం అవుతుంది. పని భారంతో ఉద్యోగులు సతమతమవుతున్నారు. త్వరగా ఖాళీలు భర్తీ చేయాలని ఉద్యోగులు అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. సో ఖాళీలు ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి చూసుకున్నట్లయితే అసిస్టెంట్ కమిషనర్ ఉన్నాయి. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 1, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్లు ఉన్నాయి. అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంలో ఏఈడికి సంబంధించిన పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. దీన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. 22 నుంచి మన ఏఈ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. అసిస్టెంట్ ఇంజనీరింగ్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కోసము వారైతే 1:3 లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. అసిస్టెంట్ ఇంజనీరింగ్, మున్సిపాలిటీ ఇంజనీరింగ్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. నవంబర్ 5వ తేదీన వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రైట్, మనకు 22 నుంచి నవంబర్ 5 వరకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటే అదేవిధంగా హాజరవ్వాలని, ఎవరైనా హాజరు కాకపోతే నవంబర్ 6వ తేదీన వెరిఫికేషన్ ప్రక్రియను చేపడతామని కూడా స్పష్టంగా చెప్పారు. రైట్, ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా మనకు 19 నుంచి బీ ఫార్మసీ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఉంది. అదేవిధంగా 317 క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయంపై హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం తెచ్చిన జియో 317 తెలంగాణ ఉద్యోగులకు శాపంగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జియోపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. సో ఈ మేరకు దామోదర్ రాజనరసింహ, సభ్యులు శ్రీధర్ బాబు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రులను కలిసి పలు విషయాలను వివరించారు. జియోలో స్పౌజ్, మెడికల్, మ్యూచువల్ బదిలీలు జరిగేలా చూడాలని కోరారు. దీనిపై చైర్మన్ దామోదర్ రాజనరసింహ సానుకూలంగా స్పందించారు. 3 కేటగిరీల బదిలీలను దసరా కానుకగా ఉద్యోగాలకు ఇవ్వనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమంలో ఇక్కడ చూసుకున్నట్లయితే 317 ద్వారా ఫస్ట్ వీళ్ళకి అవకాశం కల్పించనున్నారు. ఎవరికి అంటే స్పౌజ్, మెడికల్ వాళ్ళకి, మ్యూచువల్ ఎవరన్నా వెళ్ళాలనుకుంటే సో ఆ యొక్క అభ్యర్థులకు ఈ 317లో అయితే దసరా
రోజు మీకు వీరినైతే పంపించడానికి ఒక జియో అయితే రిలీజ్ కాబోతుంది. స్థానికత ఆధారంగా మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వారిని మాత్రము ఈసారి పంపే అవకాశం అయితే లేదు. సో వారిని పంపాలంటే తప్పకుండా ఒక గవర్నమెంట్ ఆర్డర్స్ని ఆ యొక్క ఏదైతే ఆర్డినెన్స్ ఉందో దాన్ని మార్చాల్సి ఉంటుంది 317కి సంబంధించి. కాబట్టి ప్రజెంట్ అయితే 317లో స్పౌజ్లో ఉన్న వారి అభ్యర్థులు కావచ్చు, మెడికల్లో ఉన్నటువంటి మ్యూచువల్ బదిలీ ఎవరికైతే అవకాశం ఉంటుందో వారికి ఈ యొక్క 317 వాటిపై అయితే నిర్ణయం తీసుకుంది. సో వాటికి సంబంధించినటువంటి బదిలీలు మాత్రమే జరుగుతాయి, గమనించండి. కాబట్టి చాలా తక్కువ మంది ఆ యొక్క జిల్లాలకు వారి యొక్క జిల్లాలకు వెళ్ళే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాని ద్వారా కొన్ని జిల్లాల్లో వేకెన్సీస్ అనేటివి ఏర్పడే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపుగా వారి దసరా అంటే సమ్మర్ లోపు వీరందరినీ వారి యొక్క జిల్లాలకు పంపిస్తారు, గమనించే ప్రయత్నం చేయండి. రైట్, ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ ఈ విధంగా ఉన్నాయి. మీకు ఏ అప్డేట్ ఉన్నా డిఎస్సికి సంబంధించిన 1:1 లిస్ట్ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయబడుతుంది. మీరు తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు అన్ని రకాల అప్డేట్స్ ఉంటాయి అక్కడ. అదేవిధంగా నోట్స్ కూడా ఉంటుంది, దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్.